సకల జనులారా ఆలకించుడి. భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలము విడచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. నీ వాక్యం దగ్గరికి వచ్చా, మీరు మాతో మాట్లాడండి. మాకు అవసరమైన సత్యాలు తెలియచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మనం మీకా గ్రంథంలో ప్రభువు వంటి వాడు ఎవరు అనే మాట మనం ధ్యానం చేశాం. మీకా గ్రంథంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి ఎలాగా ప్రత్యక్షమవుతున్నారో మనం ఆలోచిస్తే, మీకా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారి మొదటి రాక కొరకు వ్రాయబడింది, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు కూడా వ్రాయబడింది. యేసు ప్రభు మొదటి రాకడ దగ్గర నుంచి యేసు ప్రభు ఏమై ఉంటాడో ఆయన గురించినటువంటి సంగతులన్నీ కూడా చాలా వివరంగా ఈ యొక్క మీకా గ్రంథంలో వ్రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ అంటే 5వ అధ్యాయం 2వ వచనములో యేసు ప్రభు మొదటి రాకడ గురించి వ్రాయబడింది. చూడండి. బెత్లెహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ పుడతారో, మొట్టమొదటిగా ఈ లోకానికి భూలోకానికి ఎలా వస్తారో 5వ అధ్యాయంలో చెప్పబడింది. ఆయన ఈ లోకానికి వస్తారు, ఆయన ఏలడానికి వస్తారు. ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు, పురాతన కాలమును మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుతూ ఉండే దేవుడు. అంటే ఆదాము దగ్గర నుంచి మన వరకు, ఈ మన తర్వాతి వారి వరకు కూడా ఆయన ప్రత్యక్షమగుతూ ఉండే దేవుడు అని మనకి మొదటిగా యేసు ప్రభు గురించి చెప్పబడింది. రెండవదిగా యేసు ప్రభు ఆయన మంచి కాపరి అని చెప్పబడింది. 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన నిలచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమును బట్టి తన మందను మేపును. యేసు ప్రభు వారు ఏమన్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని. కాబట్టి మన ప్రభువు ఈ లోకానికి వస్తాడు. ఈ లోకానికి బెత్లెహేము గ్రామం నుండి వస్తారు. బెత్లెహేము గ్రామం నుండి రావడం మాత్రమే కాదు, ఆయన బెత్లెహేము గ్రామం నుండి వచ్చి తన ప్రజలను ఆయన ఏం చేస్తాడు? మేపుతాడు. కాబట్టి ఆయన కాపరి, ఆయన మంచి కాపరి అని మీకా గ్రంథం తెలియజేస్తుంది. మూడవదిగా ఆయన మధ్యవర్తి అని తెలియజేస్తుంది. 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. మన ప్రభు ఎవరట? ఆయన మధ్యవర్తి. యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యవర్తి. దేవునికిని మానవులకు మధ్యలో ఉన్న ఆయన మధ్యవర్తి. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని వ్రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యవర్తి. యేసు ప్రభు వారు బెత్లెహేములో పుడతారు. యేసు ప్రభు వారు కాపరిగా ఉంటారు. యేసు ప్రభు వారు మధ్యవర్తిగా ఉంటారు. యేసు ప్రభు వారు ఎలా ఉంటారు? మధ్యవర్తిగా ఉంటారు. అంత మాత్రమే కాదు, 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం. ఎవరి భయము లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. అంటే ఆయన ప్రజలకు శాంతిని అనుగ్రహిస్తాడు. ప్రతివాడు ఎవరి భయము లేకుండా, ఎవరి ద్రాక్ష చెట్టు కింద వాడు, ఎవరి అంజూరపు చెట్టు కింద వాడు కూర్చుంటాడంట. అంటే దాని అర్థం ఏంటి? వ్యక్తులకు ఏముండదు, భయం లేకుండా చేస్తాడు. అంటే శాంతిని
అనుగ్రహిస్తాడు. యుద్ధం జరుగుతుందనుకోండి, ద్రాక్ష చెట్టు కింద కూర్చోగలడా? యుద్ధాలు జరుగుతున్నప్పుడు అంజూరపు చెట్టు కింద, ద్రాక్ష చెట్టు కింద కూర్చుని సంతోషించగలడా? సంతోషించలేడు. అంటే ప్రభువు వచ్చి ఏం చేస్తాడంటే ఆయన శాంతిని అనుగ్రహిస్తాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు చెప్పాడు. కనుక ప్రభువు విశ్రాంతిని, శాంతిని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన శాంతిని ఇచ్చేవాడు. ఈజ్ ఎ పీస్ మేకర్. 5వ అధ్యాయం 5వ వచనం కూడా చూడండి. 5వ అధ్యాయం 5వ వచనం, ఆయన సమాధానమునకు కారకుడు కదండి. ఆయన ఎవరంట? ఆయన శాంతినిచ్చేవాడు, ఆయన సమాధానమును ఇచ్చేవాడు. యేసు ప్రభు ఎవరు అంటే, ఒకటి ఆయన బెత్లెహేములో పుట్టేవాడు, రెండవది ఆయన కాపరి, మూడవది ఆయన మధ్యవర్తి, నాలుగవది ఆయన శాంతినిచ్చేవాడు, ఐదవది ఆయన సమాధానం ఇచ్చేవాడు, ఆరవది 7వ అధ్యాయం 18వ వచనం, తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, మన పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు. కాబట్టి యేసుప్రభు వారు పాపమును పరిహరించువాడు. యేసుప్రభు వారు ఎవరు? పాపమును, మనం ఎంత పాపం చేసినా సరే ఆయన క్షమించేవాడు అని వ్రాయబడింది, పరిహరించేవాడు అని వ్రాయబడింది. క్షమిస్తాడు, పరిహరిస్తాడు. కనుక మీకా గ్రంథంలో యేసు ప్రభు వారు ఎలా కనిపిస్తున్నారంటే, ఆయన బెత్లెహేములో పుట్టేవాడుగా, ఆయన మంచి కాపరిగా, ఆయన మధ్యవర్తిగా, ఆయన శాంతినిచ్చేవాడిగా, ఆయన సమాధానం ఇచ్చేవాడిగా, ఆయన ఏమండి మన పాపములన్నిటినీ పరిహరించేవాడిగా ఆయన మనకు కనిపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, 4వ అధ్యాయం 7వ వచనం, కుంటివారిని శేషముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సియోను కొండయందు ఎప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి, యేసుప్రభు వారు ఎవరు? శాశ్వత కాలము రాజు. యేసుప్రభు ఎవరు? శాశ్వత కాలము రాజు. మీరు ఆలోచించండి, ఆయన శాశ్వత కాల రాజు. ఆయన బెత్లెహేములో పుట్టినవాడు అని అనుకుంటున్నాం, అంతటితోనే అయిపోయింది. బెత్లెహేములో పుట్టాడని చెప్పి మనం ఏం చేస్తున్నాం? క్రిస్మస్ చేస్తున్నాం, అయిపోయింది అనుకుంటున్నాం. కాదు, ఆయన ఎవరు? శాశ్వత కాల రాజు. ఆయన శాశ్వత కాల రాజు. సాధారణంగా శాశ్వత కాలం అంటే కాలం ఆయనతోనే ప్రారంభమైనప్పుడు ఇక ఆయన ఎప్పుడు పుట్టాడని చెప్తాం మనం? ఆయన ఈ లోకానికి వచ్చాడు అంతే. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు, ఇక్కడికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనము బైబిల్ గ్రంథంలో అందుకే డేట్ చెప్పలేదు. అది అర్థం చేసుకోవాలి. నేను చేసుకుంటానంటే చేసుకో, నేనేం కాదనేది ఏం లేదు. ఆయన అన్నిటికంటే ముందున్నాడు. కలిగి ఉన్నది ఏదియో అంటే, మరి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదంటే, రోజు ఆయన వల్ల కలిగింది, పొలము ఆయన వల్ల కలిగింది, భూమి ఆయన వల్ల కలిగింది, బంగారం ఆయన వల్ల కలిగింది, సమస్తం ఆయన వల్ల కలిగింది. ఆయన ఉంటేనే ఇవన్నీ వచ్చాయి. కాబట్టి మనమంతా కలిసి ఆయనకే ఒక రోజు పెడతామంటే ఎలా కుదురుతుంది? కాబట్టి బ్రదరన్ సంఘాల వారు అనగా దేవుని వాక్యము కొరకై, దేవుని వాక్యంలో ఏమైతే ఉందో అది మాత్రమే చేయాలనే వారు ఏం చేశారంటే, ప్రభువు వచ్చాడు, ఆయన వచ్చాడు ఈ లోకానికి, దేవుడి లోకమునకు పంపెను కదా. ఏమన్నాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, అతడు స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని అని చాలా విశేషమైన సంగతులు రాయబడు.
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను, పుట్టాను కాదు వచ్చాను, పంపాను. అది గమనించాలి. కాబట్టి ఈ రోజున చాలామంది పండుగలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దేవుని పిల్లలు పండుగలకు ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదంటే యేసు ప్రభువుని నమ్మిన వాడికి రోజు పండగే, అది గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువుని నమ్మిన వాడికి ఓ పాట పాడదాం. యేసయ్య నాలో ఉంటే, సండే స్కూల్ పాటలు లేవు, ఏమీ లేవు. పాట నేర్చుకున్న వాళ్ళే అడుగుతున్నాను నేను. యేసయ్య నాలో ఉంటే రోజు ఒక పండుగ, కిడేమి దరికి రాదు ఆయనుంటే అండగా. యేసయ్య నాలో ఉంటే రోజు ఒక పండుగ, కిడేమి దరికి రాదు ఆయనుంటే అండగా కదా. కరువు కాటకాలు నన్నేమి చేయలేవుగా, వ్యాధి అపజయాలు నన్నేడిపించలేవుగా. యేసయ్య నాలో ఉంటే రోజు ఒక పండుగ, కిడేమి దరికి రాదు ఆయనుంటే అండగా. రైట్. కాబట్టి యేసు ప్రభు మనలో ఉంటే ఏంటి? రోజు ఒక పండగ. సరేనండి. మరి ఈస్టర్ ఏంటండి? ఈస్టర్ పండగేనండి, అవునా? ఎన్నిసార్లు వస్తుందండి సంవత్సరానికి? చెప్పండి. సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుందండి ఈస్టర్? డౌట్ ఏం పడకండి, మీకు తెలిసింది చెప్పండి. 52 వారాలు వస్తుంది. ఎన్నిసార్లు వస్తుంది ఈస్టర్? ఎన్నిసార్లు చేసుకోవాలి మనం? యేసు ప్రభు ఎప్పుడు లేచాడు? ఆదివారం లేచాడు. కాబట్టి ప్రతి ఆదివారం ఏం చేస్తాం మనం? ప్రభు మన కొరకు చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని సంవత్సరానికి ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాం? కాబట్టి పండగ ఒక్కరోజే కాదు జ్ఞాపకం చేసుకునేది. అర్థమవుతుందా? మొన్న ఒక క్వశ్చన్ నన్ను అడిగారు యూత్ కాన్ఫరెన్స్లో. వాళ్ళకి చెప్పాను, సంవత్సరానికి ఒక్క ఆరాధన చేస్తారా, లేదా సంవత్సరానికి 52 ఆరాధనలు చేస్తారా, లేకపోతే 52 ఈస్టర్లు చేస్తారా అంటే ఎవరు గొప్ప చెప్పండి? కాబట్టి నువ్వు 52 లెక్క, 1 లెక్క. కొంతమంది 1 లెక్కలో ఉండిపోయారు. 1 లెక్కలో ఉండిపోయి పొద్దున్న వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి అలికి ముగ్గులెట్టి, మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం బాధపడారంటే ఓ మాట చెప్తాను. అలికి ముగ్గులెట్టి వచ్చారంటే ఇంకా చచ్చిపోయినాడు అక్కడే ఉన్నాడని మీరు నమ్ముతున్నారు. ఇక అలకాల్సిన అవసరం లేదు, ప్రభు దగ్గర ఉన్నాడు, పరదేశులో ఆయన ఆత్మ అక్కడ ఉంది అని నమ్మారంటే ఇంకా అక్కడికి వెళ్ళాల్సిన అవసరము లేదు. గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మూలపాఠాల వైపుకి వెళ్ళిపోయి ఏమంటే పట్టుకెళ్ళి అన్నం పెడితే తప్పేముందండి, అరటిపళ్ళు ఎడితే తప్పేముందండి అంటే విగ్రహారాధన చేస్తున్నావు నువ్వు. అయ్యి బాబాళ్ళు ఎంతో భక్తితో ఉపవాసం ఉంటున్నారండి. ఉండు, నిన్నెవడొద్దన్నాడు? ఎప్పుడు వారానికి ఒకసారి ఉండలేవా? చెప్పి ఉండాలా? ఏమన్నా ఎవరికైనా చెప్పి ఉండాలా ఉపవాసం? బైబిల్ ఏం చెప్పింది? నువ్వు ఉపవాసం చేసేటప్పుడు ఎవరికి కనపడొద్దు అన్నాడు. నువ్వు కానుకిచ్చేటప్పుడు ఎవరికి కనపడొద్దు అన్నాడు. నువ్వు ధర్మం చేసేటప్పుడు ఎవరికి కనపడొద్దు అన్నాడు. కనపడకుండా నువ్వు చెయ్యి, ఎవడొద్దన్నాడు నేను? మనము వాక్యాన్ని తెలుసుకుందాం, విమర్శించడం కాదు. నేను విమర్శించను ఎవరిని, నాకు విమర్శించడం అంటే నాకు ఇష్టం ఉండదు. వాక్యం మాత్రమే చెప్తాను. యేసు ప్రభు వారు ఉపవాసం ఎప్పుడున్నారు? యేసు ప్రభు వారు ఉపవాసం ఎప్పుడున్నారు? పరిచర్యకి వెళ్ళడానికి ముందున్నాడు ఆయన ఉపవాసం. గుర్తుపెట్టుకోండి. ఆయన బాప్తీసం పొంది అరణ్యములోనికి కొనుపోబడ్డాడు. అరణ్యంలో కొనుపోబడి అరణ్యంలో ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన? 40 రోజులు ఉపవాసం. అప్పుడు సాతానుగాడు వచ్చాడు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అన్నాడు. అన్న, ఇప్పుడు మనం ఎప్పుడు చేస్తున్నాం ఉపవాసం చెప్పండి? శ్రమకాలాలండి, ఉపవాసం అండి అంటున్నాం. నేను అంటాను అది కాదు. నువ్వు ఆ కాలాన్ని నువ్వు ఎందుకు మార్చుకోవాలి? ప్రభు పరిచర్యకు ముందు ఉపవాసం చేశాడు. ఉపవాస దీక్ష ద్వారా ఆయన పరిచర్యలోకి వచ్చాడు. ఇంకో మాట చెప్పనా? ఆయన అప్పగింపబడే ముందు భోజనం చేశాడు. అవునా?
అందుకని దానికి ఏం పేరు, ఏమంటాం దాన్ని? ప్రభురాత్రి భోజనం అంటాం. అవునా? అంటావా? మరి నువ్వేంటి, మరి నీకు నచ్చినట్టు నువ్వు పెట్టుకుంటావు ఏంటి? అయ్యి బాబు ఎంతో భక్తితో చేశారండి బాబు, నేనే చేయలేకపోయానండి. ఏంటిది? గుర్తుపెట్టుకోండి, దేవునిని నిజమైన ఆరాధన చేసే ఆరాధకులు ఏం చేయాలో తెలుసా? వారంలో ఏదైనా ఒక రోజు ఉపవాసం ఉండడం తప్పేం లేదు, ఎవరికి చెప్పొద్దు. ప్రభు బలలో ప్రతి వారం పాలు పొందండి. ప్రతి వారము దేన్ని జ్ఞాపకం చేసుకోండి? యేసు ప్రభు సిలువను, యేసు ప్రభు మరణాన్ని, యేసు ప్రభు పునరుద్ధానాన్ని, ఆయన పునరుద్ధాన శక్తిని ప్రతి ఆదివారం ఏం చేయాలి? మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేదండి నేను సంవత్సరానికి ఒకసారి చేస్తానంటే నువ్వు పండగ క్రైస్తుడు అనమాట. కొంతమంది క్రిస్మస్కి ఖచ్చితంగా వచ్చేస్తారు, అలాగే కొంతమంది క్రిస్మస్కి ఖచ్చితంగా వచ్చేసినట్టు కొంతమంది ఈస్టర్కి ఖచ్చితంగా వచ్చేస్తారు. నిన్న రాత్రి మాకు అసలు ప్రయాణం చేయడానికి అనుకూలత లేదు, ఎందుకంటే అసలు ఖాళీ లేవు దారులు, ఎవడెలా దూరేస్తున్నాడో తెలియట్లేదు. చాలా ఖాళీగా ఉండే రోడ్డు, అంటే మామూలుగా రష్గానే ఉంటుంది అది, కానీ ఇంకా రష్ అయిపోయింది. ఎందుకంటే దేనికోసం పరిగెడుతున్నారు మనుషులు? పండుగలు. ప్రభువు కోసమా పండుగ కోసమా అంటే చెప్పండి, దేనికోసం? గుర్తుపెట్టుకోండి, మనం ప్రతి ఆదివారం ప్రభువు కోసం రావాలి. గుర్తుపెట్టుకోవాలి, దేనికోసం? ప్రభువు కోసం. ప్రతి ఆదివారం దేని జ్ఞాపకం చేసుకోవాలి? ఆరాధన తలంపుల్లో కూడా ఏం గుర్తుండాలంటే యేసు ప్రభు మరణము, యేసు ప్రభు పునరుద్ధానము, యేసు ప్రభు మనకిచ్చిన రక్షణ, ఈ సంగతులన్నీ ఆరాధన తలంపుల్లో ఉండాలి. ఇవి లేకుండా ఎంత చెప్పుకున్నా వేస్టే. గుర్తుపెట్టుకోండి, ఆరాధన లేకుండా నువ్వు ఆదివారం మందిరానికి వచ్చి వెళ్ళిపోయినా వేస్టే. కాబట్టి చెప్పండి, ఈస్టర్ ఎన్నిసార్లు మనకి? ఇంకా డౌట్ పడుతున్నారు కొంతమందికి మనసులో ఉండిపోయింది, ఈడు ఇలాగా మాట్లాడతాడు, వాడికి ఇది బుర్ర పాడైపోయింది, ఏ కేజీహెచ్కి తీసుకెళ్ళాలనుకుంటున్నారు కొంతమంది. ప్రతి వారము ఏం చేశారు? ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఎందుకు రొట్టె విరవాలి? ప్రభు ఏమన్నాడు? నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడు. దేన్ని జ్ఞాపకం? ఎవరు జ్ఞాపకం చేసుకోవడానికి? యేసు ప్రభుని జ్ఞాపకం. యేసు ప్రభుని ఏమని జ్ఞాపకం చేసుకుంటాం మనం? ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు, బెత్లెహేమ గ్రామంలో పుట్టాడు, పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు, మన కొరకు దీనుడిగా రిక్తుడిగా అయిపోయాడు, సిలువలో మరణించాడు, ఆయన అందరి పాపంలో క్షమాపణార్థమై ఆయన సిలువ వేయబడ్డాడు, మరణాన్ని జయించాడు, 3వ దినం తిరిగి లేచాడు, మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు. ప్రభువా నువ్వు ఇచ్చిన రక్షణ కొరకు నీకు వందనాలు. ఇది ప్రతి వారం మనం చెప్పాల్సిన మాట. ఈ మాట చెప్పకుండా నువ్వేం చెప్పినా అది స్తుతి చెల్లించడం కాదు. కాబట్టి నేను నెలకోసారి చేస్తానండి, లేకపోతే నెలకోసారి ఆరాధన చేస్తానండి అంటే కుదరదు. దేవుని వాక్యం ఒప్పుకోద్దు దానికి. నేను నెలకోసారి చేస్తాను అని అనేవారు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి పండుగ చేసుకుంటారు. కానీ ప్రతి ఆదివారం రొట్టెను విరిచే వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి ఆదివారం పండగ చేసుకుంటారు. ఏమని? లేచాడనా చచ్చిపోయాడనా? కాబట్టి ప్రతి ఆదివారం ఏం పాడొచ్చు? ఇదందాక విజయ్ కుమార్ గారు పాడిన పాటలన్నీ పాడొచ్చు. ఏం పాటలు అయ్యి? లేచినాడురా సమాధి పాడొచ్చు. ప్రతి ఆదివారం పాడొచ్చు. ఈస్టర్ రోజున ఒక్క రోజునే కాదు, ఈస్టర్ రోజు అనేది మనం పెట్టుకున్నాం. కానీ అపోస్తులు అలా పట్ల అపోస్తులు ఏం చేశారు? ప్రతి ఆదివారం రొట్టె విరిచారు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. రుజువేంటి? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. రుజువేంటి? నేను 3 సంగతులు చెప్తా. ఏంటా రుజువు అని మనం ఆలోచిస్తే, 1 పునరుద్ధానాన్ని గురించిన వాస్తవాలు, ఫ్యాక్ట్స్ ఆఫ్ ద రిజరెక్షన్ అంటారు. పునరుద్ధానాన్ని గురించిన వాస్తవాలు గుర్తుపెట్టుకోండి. పునరుద్ధానాన్ని గురించిన వాస్తవాలు. 2 పునరుద్ధానానికి రుజువులు. పునరుద్ధానానికి రుజువులు, ప్రూఫ్స్
ఫస్ట్దేమో ఫ్యాక్ట్స్, రెండోదేమో ప్రూఫ్స్. ప్రూఫ్స్ ఏంటి? పునరుద్ధానానికి ఏంటి ప్రూఫ్స్? తర్వాత అసలు పునరుద్ధానం ఎందుకు, సిగ్నిఫికెన్స్. ఫస్ట్ పునరుద్ధానానికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ కనుక మనం తీసుకుంటే, పునరుద్ధానములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కలిసి ఉన్నారు. అది పునరుద్ధానములో ఫ్యాక్ట్. అది కొంతమంది అంటారు తండ్రి అంటే కుమారుని లేపాడంటే, కుమారుడు పరిశుద్ధాత్ముని లేపాడంటే. ఇవన్నీ కాదు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పట్టుకోండి అక్కడి నుంచి. యేసు క్రీస్తు వలనను ఆయన మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను. అనగా యేసు ప్రభు పునరుద్ధానము ఎవరి ద్వారా జరిగిందని చెప్పింది అక్కడ? తండ్రి ద్వారా. తండ్రి ద్వారా. ఓకేనా? ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి ద్వారా. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నాంతట నేనే దానిని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నా అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేవడంలో ఏమన్నాడు? తండ్రి ద్వారా లేపబడ్డాడు అని గలతీ 1:1 రాస్తే, యోహాను సువార్త 10:18 ఏమన్నదంటే పెట్టడానికి అధికారం ఉంది, తీసుకోవడానికి అధికారం ఉంది. అంటే కుమారుడు తనంతట తానుగా పెట్టడానికి, తీసుకోవడానికి అధికారము కలిగినవాడు. అంటే పునరుద్ధానములో క్రీస్తు ప్రభు ఉన్నాడు. అంటే క్రీస్తు ప్రభు అధికారం కలిగిన వాడిగా ఉన్నాడు. ఒకటి గలతీ పత్రిక 1:1 ప్రకారం తండ్రి అయిన దేవుడు అధికారం కలిగిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ తనంతట తాను అధికారం కలిగిన వాడిగా ఉన్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయములో. ఇప్పుడు చెప్పండి, పునరుద్ధానములు ఎవరున్నారు? ఆత్మ. ఇప్పుడు చెప్పండి, గలతీ పత్రికలో తండ్రి ఉన్నాడు, యోహాను సువార్తలో కుమారుడు ఉన్నాడు, పేతురు పత్రికలో ఆత్మ ఉన్నాడు. అయితే ఇప్పుడు చెప్పండి, పునరుద్ధానం యొక్క ఫ్యాక్ట్ ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కార్యం. ఇది కలిసి చేసిన కార్యం. కుమారుడు ఒక్కడే చేసిన కార్యం కాదు, తండ్రి ఒక్కడే చేసిన కార్యం కాదు, ఆత్మదేవుడు ఒక్కడే చేసిన కార్యం కాదు. తండ్రియు, కుమారుడు, పరిశుద్ధ. మనం బాప్తిస్మం ఎందుకు ఎక్కడ పొందుతున్నాం? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ. ఎందుకో తెలుసా? రక్షణ కార్యము వారి ముగ్గురు ద్వారా ఉంది. నిర్మించిన వారు వారు ముగ్గురు కదా. ఏమన్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం. కాబట్టి మనల్ని నిరూపించిన వారు, మనం రూపించిన వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కనుక మన కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేవడంలో కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు కలిసి ఈ యొక్క పునరుద్ధానాన్ని చేశారు. ఇది పునరుద్ధానానికి సంబంధించిన ఫ్యాక్ట్. ఎవరు మర్చిపోకూడదు. ఈ ఫ్యాక్ట్ మారదు, నువ్వేమనుకున్నా మారదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కార్యమే పునరుద్ధానం. చెప్పండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కార్యమే పునరుద్ధానం. ఓకే, ఇగో చిన్న విషయం చెప్తాను. తండ్రిని, ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. ఎవరు? సిలువలో ప్రభు. తండ్రి ఆత్మను రిసీవ్ చేసుకున్నాడు, తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు. ఓకేనా? సమాధిలో పెట్టిన తర్వాత సమాధిని ఎవరు తీశారు? దూతలు వచ్చి పొర్లించే. అంటే అది ఆత్మకార్యం. గమనిస్తున్నారా? అది ఏ కార్యము? ఆత్మకార్యం. మగ్దలేనే మరియా, వేరే ఒక మరియా అంటారు. ఆ రాయిని మన కోసం ఎవరు పొర్లిస్తారు అంటే ఆత్మకార్యాన్ని మనం ఆలోచిస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మనకు ఈ పునరుద్ధానములో ఇమిడి ఉన్నారు. ఇది పునరుద్ధానం యొక్క ఫ్యాక్ట్. రుజువులేంటి?
పునరుద్ధానం జరిగింది అనడానికి రుజువులు ఏంటి? చాలా రుజువులు ఉన్నాయి, 2-3 రుజువులు చెప్తాను. ఒకటి, సమాధి ఖాళీగా ఉండడం రుజువు. చెప్పండి, ఒకటేంటి? మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండాను. అప్పుడు మహాభూకంపము కలిగాను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమవలే. 6వ వచనం. ఆయన ఎక్కడ లేడు. విన్నారా? ఆయన ఎక్కడ లేడు. ఆయన ఎక్కడ లేడు అంటే చెప్పండి, సమాధి ఎలా ఉంది? ఖాళీగా ఉంది. అందుకనే తెరువబడిన సమాధి అంటారు. యేసుప్రభు వారిది ఏమంటారు? తెరువబడిన సమాధి. ఆయన ఇక్కడ లేడు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి ద ఎంప్టీ టూంబ్ ఈజ్ ద ప్రూఫ్. మొదటి ప్రూఫ్ ఏంటి? ఖాళీ సమాధి మొదటి ప్రూఫ్. ఇప్పటికీ కూడా సమాధి ఎలా ఉందంట? ఖాళీగానే ఉంది. రెండవ ప్రూఫ్ ఏంటంటే యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 7వ వచనం. నారబట్టలు పడియుండుట, ఆయన నాప్కిన్ అంటే తలరుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరే చోట చుట్టి పెట్టి ఉండుట చూశాను. ఇక్కడ 2 సంగతులు ఉన్నాయి. మరొక ప్రూఫ్ ఇక్కడ కనబడుతుంది. తలకో రుమాలు ఉందంట, ఆ రుమాలు వేరే చోట చుట్టి పెట్టి ఉందంట. నారబట్టలు పడి ఉన్నాయట. ఇంతకీ ఎక్కడ ఈ నారబట్టలు? ఆయన లేచాడు అనడానికి ఇవి గుర్తులు. ఎలా గుర్తులు? మనకు తెలిసిన 2 వ్యక్తులు ఉన్నారు. ఒకడు అరిమతయ యోసేపు. ఎవరు? అరిమతయ యోసేపు. మరొక వాడు నికోదేము. అరిమతయ యోసేపు, నికోదేము. అరిమతయ యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా యేసు ప్రభు దేహాన్ని నాకు ఇవ్వండి అని అడిగాడు. ఓకే, తీసుకెళ్ళమన్నాడు. ఈ లోపల రహస్యంగా యేసు ప్రభువుని రాత్రి కలుసుకున్నటువంటి నికోదేము ఉన్నాడు కదా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో. ఆయన ఏం చేశాడంటే 150 షేర్లు అత్తర ఎంతో తీసుకొచ్చాడంట. లేపనం అనమాట. అత్తరంటే అక్కడ అది ఆయింట్మెంట్ అంటాడు. ఆయింట్మెంట్ అంటే మొత్తం బాడీ అంతటికి పట్టించేసి దానికి ఏం చుడతారంటే క్లాత్ చుట్టేస్తారు. మరి ఇప్పుడు ఇంతకీ క్లాత్ ఎలా ఊడిపోయింది? లాజర్ని ఏమన్నాడు యేసు ప్రభు? కట్లు విప్పి పోనవండి అన్నాడు. అవునా? అన్నాడా? అతని కట్లు విప్పండి అన్నాడా లేదా? మరి యేసు ప్రభు కట్లు ఎవరు ఇప్పారు? అంటే ఆయన తన కట్లు తానే విప్పుకున్నాడు. ఆయన దాని అర్థం ఏంటంటే ఆయన ఆ లెనిన్ క్లాత్, ఆ నాప్కిన్, ఇంగ్లీష్లో అలా రాయబడింది, లెనిన్ క్లాత్ అండ్ నాప్కిన్ అని రాయబడింది. నాప్కిన్ అంటే తలకు చుట్టుకునేటువంటి గుడ్డ, ఆ లెనిన్ క్లాత్. ఆ 2 అక్కడ పడి ఉన్నాయి. ఒక మాట చదవండి, 19వ అధ్యాయం యోహాను సువార్త. అక్కడే ఉన్నాం కనుక యోహాను సువార్త 19:40 లేకపోతే 38. యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ యోసేపు తాను యేసు దేహమును తీసుకున్నట్టుకు పిలాతు నొద్దకు వెళ్ళి సెలవు అడిగాను. పిలాతు సెలవిచ్చాను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొనెను. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 షేర్లు. ఎంత? 150 షేర్లు
ఆ బాడీకి పట్టించి, అమ్మ వినాలి 150 షేర్లు ఆ బాడీకి పట్టించి ఎన్ని గుట్టలు చుట్టారో లెక్కేసుకోండి, ఎన్ని పొరలు చుట్టారో లెక్క వేసుకోండి. ఒక లేపనం రాయడం, ఓ చుట్టడం, మళ్ళీ లేపనం రాయడం, మళ్ళీ చుట్టడం, మళ్ళీ రాయడం, మళ్ళీ చుట్టడం. హైదరాబాద్ వెళ్తే సాలార్జంగ్ మ్యూజియంలో ఇప్పటికే కూడా కొన్ని మమ్మీస్ ఉన్నాయి, ర్యాప్ చేసి పడి ఉంటాయి. ర్యాప్డ్ క్లాత్ అంటే చుట్టే గుడ్డ, లెనిన్ క్లాత్ అనమాట అది. ఇప్పుడు 150 షేర్లు ఆయింట్మెంట్ పూసి దానికి క్లాత్ కట్టారంటే ఎంత ఉంటుందో లెక్కేసుకోండి. ఇప్పుడు అది ఎక్కడ ఉంది? సమాధిలో ఉంది. కాబట్టి ప్రభువుకు చుట్టిన బట్ట రుజువు, ప్రభువుకు చుట్టినటువంటి రుమాలు రుజువు. ఒకటి ఖాళీ సమాధి రుజువు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా. ఆ సమాధిలోకి వంగి చూస్తే ఆయనకు చుట్టిన నారబట్ట రుజువు, ఆయనకు చుట్టిన రుమాలు రుజువు. ఆ తర్వాత ఏం జరిగింది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 4 నుంచి చదువుతున్నాను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకు అంటే పేతురుకు, తరువాత 12 కనబడెను. పోస్ట్ రిజరెక్షన్ అపీరియన్సెస్ అంటారు దీన్ని. పోస్ట్ రిజరెక్షన్ అపీరియన్సెస్ అంటే యేసుక్రీస్తు ప్రభు తిరిగి బ్రతికిన తర్వాత వారికి కనబడిన రుజువులు. ఫస్ట్ ఎవరికి కనబడ్డాడంట? పేతురుకి కనబడ్డాడంట. ఎందుకని మగ్దలేనే మరియకి ఏం చెప్పాడు? ముందెళ్ళి పేతురికి చెప్పమన్నాడు కదా. అమ్మ నువ్వు వెళ్ళి ఎవరికి చెప్పమన్నాడు? పేతురుకి చెప్పు అన్నాడు. కాబట్టి పేతురుకి కనబడ్డాడు. పేతురుతో తర్వాత 12 మందికి కనబడ్డాడు. అటు పిమ్మట 500 మందికి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడ్డాడు. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు. అంటే ఇప్పుడు చెప్పండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే, అరే యేసు ప్రభువుని చూసిన వాళ్ళు ఇంకా కొంతమంది బతుకున్నారు చూడండి వాళ్ళని అడగండి అంటున్నాడు. యేసు ప్రభు బ్రతికాడని చూసిన వాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు. కొంతమంది చచ్చిపోయారులే, కొంతమంది బతుకున్నారు. ఎంతమంది కనిపెట్టాడంటే ఒకేసారి 500. కళ్ళలో 500 మందికి ఒకేసారి కనపడతాడా? కాదు, అలా అనుకోకూడదు. ఒకేసారి 500 మందికి అయినా కనబడ్డాడు. పేతురికి కనబడ్డాడు, 12 మంది శిష్యులకు కనబడ్డాడు, 500 మందికి కనబడ్డాడు. ఆఖరిని పౌలు గారు ఏం చెప్పుకున్నాడు తెలుసా? 7వ వచనం, తరువాత ఆయన యాకోబుకు, అటు తరువాత అపోస్తులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టిన నాకును. యేసు ప్రభుని నేను నమ్మలేదు కానీ అప్పటికే యేసు ప్రభు బతికినట్టుగా ఎవరికి తెలుసు? ఎవరు చూశాను? నేను చనిపోయి సమాధి చేయబడిన యేసు ప్రభు తిరిగి లేవడం నేను కూడా చూశాను. ఎవరంటున్నారు ఈ మాట? పౌలు గారు అంటున్నాడు. ఐ ఆమ్ ద విట్నెస్ ఆఫ్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్. యేసు క్రీస్తు లేపబడిన యేసు ప్రభుకి నేను సాక్షిని. పేతురు సాక్షి, యాకోబు సాక్షి, 500 మంది సాక్షి, శిష్యులు సాక్షులు, అపోస్తలులందరూ సాక్షులు. కొంతమంది ఇంకా బ్రతికున్నారు, వాళ్ళని అడగండి. ఒకటి ఖాళీ సమాధి సాక్ష్యం, 2 చుట్టబడిన బట్టలు కట్టబడిన రుమాలు సాక్ష్యం, 3వది చూచిన వారు సాక్ష్యం. కదండి, ఎవరు సాక్ష్యం? చూచిన వారు సాక్ష్యం. ఇంకో గొప్ప సాక్ష్యం ఏంటో చెప్పనా? అపోస్తలులు భయపడిపోతున్న వారు ధైర్యంతో దేవుని పని చేయడం మొదలుపెట్టారు. ఆ మాట చెప్తాను రండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని, ఏమండి ఎలా ఉన్నారు? మూసుకొని అంటే భయపడుతున్నారు కదా. ఎవరికి భయపడి అని రాయబడింది అక్కడ? యూదులకు భయపడి
26 కూడా చదువుదాం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా, ఏమండి ఏం చేయబడ్డాయి అంటే యేసు ప్రభు చనిపోయాడు. వినాలి, చనిపోయాడు, సమాధిలో పెట్టారు ఆయన. యేసు ప్రభు లేచాడు, ఎమ్మాయి మార్గమున నడుస్తున్నాడు కదా. ఏ మార్గం నడుస్తున్నాడు? ఎమ్మాయి మార్గం నడుస్తున్నాడు. ఎమ్మాయి మార్గంలో నడిచేదాకా కూడా యేసు ప్రభు లేచాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడని అందరూ నమ్మలేదు. ఎప్పుడైతే ఆయన రొట్టె విడిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చాడో, అబ్బో యేసు ప్రభు కదా అని చెప్పి వారు యేసు ప్రభుని వారు గుర్తించారు. సరే, గమనించాల్సిన సంగతి ఏంటంటే ఇక్కడ యేసు ప్రభు లేడని భయపడుతున్నారు వాళ్ళు. యేసు ప్రభు ఇంకా లేడు, చనిపోయాడు. పేతురు కూడా అందుకే అన్నాడు, నేను చేపలట్టుకుంటా వెళ్ళిపోతాను. కానీ యేసు ప్రభు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న తర్వాత శిష్యులకి ఏమొచ్చింది? ధైర్యం వచ్చేసింది. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఈ మాట వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి, ఒకప్పుడు భయపడిన వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? మీరే చంపారు, మమ్మల్ని ఎక్కడ చంపుతారో అని భయపడిన వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? మీరే చంపారు. యేసు ప్రభు వారిని ఎవరు చంపారు? మీరే చంపారు. 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మేము సాక్షులం. ఆయన లేవలేదని భయపడ్డాం మేము. ఇప్పుడు ఆయన ఎవరు? ఆయన లేచినవాడు, ఆయన పునరుద్ధానుడు, మాకు భయం పోయింది అని చెప్పి అంటాడు. ఏమండి 31వ వచనం. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను. అండర్లైన్ చేసుకోండి, దీనికి మేమందరము సాక్షులం. ఓ మాట చెప్పమంటారా? ఇప్పుడు పేతురు భయపడతా మాట్లాడుతున్నాడా, ధైర్యంగా మాట్లాడుతున్నాడా? ఇప్పుడు జనాలందరికీ ఏమైందంట? 43వ వచనం. ఎవరికి కలిగింది అంటే, ఇదివరకు భయపడుతున్న వారు ఇప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఇదివరకు భయపెట్టిన వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు. ఈ పాయింట్ ఖచ్చితంగా పట్టుకోవాలి మీరు అందరూ. ఇదివరకు భయపెట్టిన వాళ్ళు ఏమో ఇప్పుడు భయపడుతున్నారు. ఇదివరకు భయంగా కూర్చున్న వాళ్ళు ఏమో ఇప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్నారు. చెప్పాలి, యేసు ప్రభు పునరుద్ధానము దేవుని పిల్లలకు ఏమిచ్చింది? అమ్మా, నువ్వు భయపడిపోతున్నావేమో, నేనేమైపోతాను, నా బతుకేమైపోతాను, నా పిల్లలు ఏమైపోతానని గుర్తుపడు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు పునరుద్ధానము మనకేమిస్తుంది? ఒక ధైర్యం. భయపడిపోతూ తలుపులు వేసుకుని లోపల కూర్చున్న వాళ్ళు ఇవాళ బహిరంగంగా నిలబడి ఈ యేసుని మీరే చంపారు, యేసు ప్రభు కుళ్ళు పట్టలేదు, యేసు ప్రభు తిరిగి లేచాడు, దానికి మేమందరము సాక్షులము అంటే, ఈ మాటలకి మాటలు విన్న వాళ్ళందరూ ఇంచుమించుగా 16 దేశాల వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ భయపడిపోయారట. కాబట్టి ప్రభు అంటాడు, ప్రభు వారికి ఏమిచ్చాడు? ధైర్యం ఇచ్చాడు. కాబట్టి పునరుద్ధానం మనకేమిస్తుంది? ఇంకా యేసు ప్రభుని నమ్ముకున్నాను, ఏమోలే నా బతికేంటోలే అని అనుకుంటున్నారేమో. నో, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం దుఃఖపడకూడదు. గుర్తుపెట్టుకోండి, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం భయపడిపోకూడదు. కారణం ఏంటంటే, రాత్రి గుర్తు చేశాను, శద్రక మేషక అబేద్నెగోకు భయం లేదు. ఏంటో తెలుసా? చంపుతారా? చంపండి.
అగ్నిగుండం మండుచున్న అగ్నిగుండంలో నుంచి తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయిన రాజా నీవు నిలబెట్టిన ప్రతిమకు మేము నమస్కారము. అది ధైర్యం అంటే, దేవుని పిల్లల ధైర్యం అంటే అది. కాబట్టి పునరుద్ధానం ఏమిచ్చిందంటే ఏమిచ్చింది? ధైర్యం ఇచ్చింది. కాబట్టి భవిష్యత్తును గురించినటువంటి భయం, ఆరోగ్యాన్ని గురించిన భయం, పరిస్థితులను గురించిన భయం, యుద్ధాన్ని గురించిన భయం, ఏ భయం ఉన్నా సరే మన ప్రభు ఉన్నాడు, భయపడకండి. ప్రభు ఒకటే చెప్పాడు, నిన్ను కాపాడువాడు కురుకడు. ఇంకో మాట చెప్పాడు, మీరు ఎక్కడ నిలబడినా సరే మీరు భయపడొద్దు, నేను మాట్లాడతానన్నాడు. మాట్లాడేవాడిని నేనే. మీరు ఎక్కడ నిలబడినా మీరేం మాట్లాడాలో నేను మాట్లాడతా, మీరేం భయపడకండి. కాబట్టి పునరుద్ధానము వారికి శక్తినిచ్చింది. కాబట్టి ఇప్పుడు అపోస్తుల యొక్క ధైర్యమే ఒక రుజువు. అర్థమవుతుందా? అపోస్తుల ధైర్యమే ఒక రుజువు. ఎన్ని రుజువులు చెప్పాను? టైం అయిపోయింది. నెంబర్ 1 ఖాళీ సమాధి ఒక రుజువు. 2 నారబట్టలు రుమాలు ఒక రుజువు. శిష్యులకు కనబడడం ఒక రుజువు. 5 శిష్యుల యొక్క ధైర్యము ఒక రుజువు. ఇంకొక రుజువు ఏంటో చెప్పనా? అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున ఎప్పుడు ఎందుకు రొట్టె విరిచిన కూడారు వీళ్ళు? ఇదొక రుజువు. యేసుప్రభు సోమవారం బతికాడా, మంగళవారం బతికాడా, బుధవారం బతికాడా, గురువారమా, శుక్రవారమా, శనివారం అంటే ఆయన ఎప్పుడు బతి? ఆదివారమున తెల్లవారుచుండగా కదా. మత్తయి సువార్త 28లో ఏముంది? ఆదివారమున. అంటే యేసుప్రభు ఎప్పుడు బ్రతికారు? యేసుప్రభు ఎప్పుడు పునరుద్ధానుడయ్యాడు? ఆదివారం. కాబట్టి ఆరాధన ఎప్పుడు? ఆదివారం. కాబట్టి ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది అంటే ఏంటిది? యేసు ప్రభు తిరిగి లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా కదా. ఆయన ఏం చేశాడు? లేచాడు. ఆదివారం ఆరాధన జరుగుతుందంటే ఏంటి రుజువు? చెప్పాలి, ఏంటి రుజువు? కాబట్టి ఆయన ఎన్ని రుజువులు చెప్పాను మీకు? 5, 6 చెప్పండి, రుజువులని చెప్పండి. ఖాళీ సమాధి ఒక రుజువు. కట్టినటువంటి రుమాలు, చుట్టినటువంటి బట్ట ఒక రుజువు. శిష్యులకు కనబడడం ఒక రుజువు. శిష్యుల యొక్క ధైర్యము ఒక రుజువు. ప్రతి ఆదివారమున రొట్టె విరవడం అనేది ఒక రుజువు. కాబట్టి నేను మాట చెప్పనా, ఆదివారాన్ని రొట్టె విరవడం మానేస్తున్నావంటే నువ్వు యేసు ప్రభు ఇంకా తిరిగి లేవలేదని నేను నమ్మలేదు, లేచాడని నువ్వు నమ్మలేదు అంతే. యేసు ప్రభు నీ పాపాల కొరకై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని ఇంకా నమ్మలేదు. చూద్దాంలే అనుకుంటున్నావు. ఇంకెప్పుడు చూస్తావేంటి అర్థం కాదు. ప్రాణం పోయిన తర్వాత ఏం చేస్తారు? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలి, బాప్తిసం పొందాలి. నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడిన, నమ్మని వానికి. కాబట్టి ఈ పునరుద్ధానం అనేది ఒక రుజువు అనడానికి ప్రతి ఆదివారం రొట్టె విరుస్తున్నాం. ఆయన చనిపోయాడు, ఆయన విరవబడ్డాడు, ఆయన రక్తం కార్చాడు, ఆయన మన కొరకు గొప్ప రక్షణ సిద్ధపరిచాడు, ఆయన లేచాడు. అసలే ఇంకొక చెప్తానన్నాను కదా, ప్రూఫ్స్ చెప్తానన్నాను. తర్వాత ఇంకో మాట ఏం చెప్తున్నానంటే, అసలు సిగ్నిఫికెన్స్ ఎందుకు, అసలు పునరుద్ధానం ఎందుకు అంటే ఒక్క మాట చెప్తాను. పునరుద్ధానం ఎందుకు అంటే లేఖనములు నెరవేర్చుట కొరకు పునరుద్ధానం. దేని కొరకు? లేఖనాల్లో 3 లేఖనాలు ఉన్నాయి. ఒకటి లేవియాకాండం 23వ అధ్యాయం 11వ వచనములో ప్రథమ ఫలముల పండుగ. ఏ పండుగ? ద ఫెస్టివల్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్ అంటారు. ద ఫెస్టివల్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్. యేసుప్రభు ఎవరు? ప్రథమ ఫలము. అర్థమవుతుందా? యేసుప్రభు ఎవరు? కాబట్టి లేవియాకాండం 23వ అధ్యాయం 10, 11 వచనాలలో ప్రథమ ఫలముల పండుగ ఉన్నది. మన ప్రభువు ప్రథమ ఫలము. కాబట్టి ఆ ప్రథమ ఫలముల పండుగ ఎప్పుడు ఆచరించాలో చూద్దాం రండి. తీయండి, ఆ వచనాన్ని తీయండి. లేవియాకాండం 23, 10, 11. నీవు ఇశ్రాయేలు తిట్లనము
నేను మీకు ఇచ్చు దేశమున మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పన యాజకుని యొద్దకు తేవలను. అమ్మ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, పాయింట్లను గుర్తుపెట్టుకోవాలి. మొదటి పంటలో ఒక పన ఎక్కడికి తేవాలి? యాజకుని యొద్దకు తేవాలి. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడించవలెను. ఎప్పుడది? విశ్రాంతి దినమునకు. అంటే ఏంటి? యేసుప్రభు ఎప్పుడు చనిపోయారు? శుక్రవారం. కాబట్టి శనివారం నాడు స్త్రీలందరూ కూడా అది విశ్రాంతి దినము కనుక ఏం పని చేయలేదని ఉందా లేదా? శనివారం ఏ రోజు? విశ్రాంతి దినం. విశ్రాంతి దినానికి మరో రోజు అంటే ఏంటి? అది క్లారిటీ వచ్చింది మీకు అందరికీ? రాలేదా? ఏమో కొంతమంది డౌట్, ఇదే క్వశ్చన్ మార్కే చూస్తున్నారు. నా ఇంకా ప్రభువారు చనిపోయింది ఎప్పుడు? శుక్రవారం. రండి, ఎందుకు వచ్చిన గొడవ? టైం అయిపోతుంది కానీ నాకు పరిగెడుతుంది, గుండెలో రైలు పరిగెడుతున్నాయి. రండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త 28:1. అంటే విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత అంటే ఆదివారం అని. విశ్రాంతి దినం ఏ రోజు? శనివారం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి కొంతమంది ఇంకా డౌట్ ఉండిపోయింది. ఆదివారాన్ని విశ్రాంతి దినం అని ప్రార్థన చేస్తున్నారు. ఆదివారం విశ్రాంతి దినం కాదు, ఆదివారం పునరుద్ధాన దినం. గుర్తుపెట్టుకోండి. ఏ దినం అది? ఇప్పుడు ఇంతకీ ఈ మొదటి పని ఎప్పుడు అర్పించబడుతుందంట? చూడండి, విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. కాబట్టి ఇప్పుడు విశ్రాంతి దినమునకు మరుడు దినమున అల్లాడింపబడిన పన ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు అర్థమైందా మీకు? కాబట్టి లేఖనాలు ఏం చెప్తున్నాయి? మొదటి పన ఫస్ట్ ఫ్రూట్ ఎప్పుడు ఇవ్వాలి? విశ్రాంతి దినానికి మరుదినము. అనగా యేసు ప్రభు చనిపోయిన వారిలో నుంచి ప్రథమ ఫలముగా ఎప్పుడు లేపబడ్డాడు? మొదటి దినము, అనగా ఆదివారము. రెండవ దానికి ఏంటంటే, భక్తుడైన దావీదు 16వ కీర్తన 10లో అంటాడు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అన్నాడు కదా. 16వ కీర్తన 10. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఈ లేఖనం నెరవేరాలి. అర్థమైందండి? లేఖనము నెరవేరాలి. ఏ లేఖనం అది? నీవు నన్ను కుళ్ళు పట్టనీయవు. నీవు నన్ను కుళ్ళు పట్టనీయవు. యేసుప్రభు వారు కుళ్ళు పట్టాడా? కాబట్టి లేఖనాలు నెరవేరాలి. యేసుప్రభు వారు ఏమన్నాడు? ఇంకా ఏమన్నాడు? మత్తయి సువార్త 16:21లో, మత్తయి సువార్త 16:21 చూడండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున తిరిగి లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు, యేసు ప్రభువారు అన్నాడు, నేను చనిపోతాను, 3వ దినమున తిరిగి లేస్తాను. రైట్, నేను మళ్ళీ చెప్తున్నా. ప్రథమ ఫలముల పండుగ నెరవేరాలంటే యేసు ప్రభు తిరిగి లేవాలి. దావీదు యొక్క లేఖనము, దావీదు యొక్క ఆ దర్శనము నెరవేరాలంటే, దావీదు చెప్పినటువంటి ఆ లేఖనం నెరవేరాలంటే యేసు ప్రభు తిరిగి లేవాలి. యేసు ప్రభు తనకు తానుగా చెప్పిన లేఖనం నెరవేరాలంటే యేసు ప్రభు తిరిగి లేవాలి. అప్పుడు ఇంతకీ యేసు ప్రభు ఎలా ఎందుకు లేచాడు అంటే, లేఖనములను నెరవేర్చడానికి. యేసు ప్రభు వారు లేఖనాలు నెరవేర్చడానికి లేచాడు. రోమాపత్రిక 1:7 ప్రకారం, రోమాపత్రిక 1:7 ప్రకారం చదువుతున్నాను చూడండి. 7 అంటే కింద నుంచి 8వ లైన్ చదువుతున్నాను. కింద నుంచి 8వ లైను. శరీరమును బట్టి దావీదు సంతానముగా దొరికిందా? శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. అనగా యేసు ప్రభు పునరుద్ధానము, యేసు ప్రభు దేవుడని నిరూపించబడింది, దేవుని కుమారుడని నిరూపించబడింది. ఇప్పుడు యూదులందరూ యేసు ప్రభుని ఎందుకు సిలువేశారు?
నేను దేవుని కుమారుని అని చెప్పుకుంటున్నాడనే కదా సిలివేశారు. నేను దేవుని కుమారుని అని చెప్పుకుంటున్నాడండి, సిలివేసేయండి అన్నారు. కానీ ఇప్పుడు ఏమని మానింది? ఆయన దేవుని కుమారుడని ప్రభావముతో నిరూపింపబడిన. కాబట్టి ఆయన దేవుని కుమారుడు అని రుజువు చేయడానికి పునరుద్ధానం జరిగింది. ఒకటి, లేఖనాలు నిరూపించబడడానికి పునరుద్ధానం జరిగింది. ఆయన దేవుని కుమారుడు అని తెలియజేయడానికి ఆ పునరుద్ధానం జరిగింది. అదే రోమపత్రిక 4:25 చదువుదాం. రోమపత్రిక 4:25. చాలా సంగతులు ఉన్నాయి. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై. కాబట్టి ఈ రోజున మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే యేసుప్రభు ఏం చేయబడాలి? లేపబడాలి. కాబట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చబడడానికి దేవుడు లేచాడు. 3 మాటలు చెప్తున్నాను చూడండి. ఒకటి, లేఖనాలు నెరవేరడానికి ఆయన లేచాడు. దేవుని కుమారుడని నిరూపింపబడడానికి ఆయన లేచాడు. నిన్ను నన్ను నీతిమంతులుగా చేయడానికి ఆయన లేచాడు. కాబట్టి మనం చదువుకున్నాం, ముగించేత్తేలాగా ఇదిగో ఆయన వస్తున్నాడు, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన దిగబోతున్నాడు. అది మనం మేకా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో చదువుకున్నాం కదండి. అగ్నికి మైనము కరిగినట్లు కరిగిపోతాడు. అంటే రక్షణ కార్యం చేశాడు, పరలోకానికి వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. ఈసారి ఎలా వస్తాడు? ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. కాబట్టి తీర్పులో నుంచి దాటి, మరణంలో నుంచి దాటి జీవంలోనికి రావాలి అంటే నీ కొరకు, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు చనిపోయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తంలో కడగబడాలి. ప్రభువా నేను పాపిని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి, పునరుద్ధాన జీవాన్ని పొందాలి, నిత్య జీవాన్ని పొందాలి, తీర్పు నుంచి తప్పించబడాలి. దేవుని చిత్తం అయితే ఆయన వచ్చే విషయాలు మరల వారం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, వందనాలు అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని ఫలింప చేయమని యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.